నమస్తే. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనిషికి కాస్త రెస్ట్ కావాలి. మన మీద మనకు నమ్మకం కలిగించే ఏకైక మార్గం యోగా. మనిషికి శారీరక మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. అందుకే ఈ మధ్య యోగాకి బాగా డిమాండ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీన ఇంటర్నేషనల్ యోగా డేని జరుపుకుంటున్నాం. ప్రస్తుతం మనం వర్గల్లోని మౌనం యోగా ఫామ్లో ఉన్నాం. ఈ ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణంలో అసలు యోగా అంటే ఏంటి, యోగా వల్ల ప్రయోజనాలేంటి, యోగాలో ఎన్ని రకాలున్నాయి, ఏ యోగా ఏ వయసు వాళ్ళకు మంచిది, ఈ విషయాలని తెలుసుకుందాం రండి. భారతదేశాన్ని యోగ భూమి అని కూడా అంటారు. మన ఋషులు అందించిన అద్భుత విజ్ఞానంలో యోగ విద్య కూడా ఒకటి. యోగాలో ధ్యానంతో పాటుగా ముద్రల ప్రాముఖ్యత కూడా ఎంతో ఉంది. ఆయుష్నిచ్చే యోగా గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కొన్ని ముద్రలు ఆరోగ్యాన్ని ఇస్తాయి, మరికొన్ని అందాన్ని ఇస్తాయి, ఇంకొన్ని ఆయుష్నిస్తాయి, మరికొన్ని ఏకాగ్రతనిస్తాయి. ఇలాంటి ముద్రల గురించి ఇంకా తెలుసుకుందాం. మారుతోన్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల అందరూ తరచుగా జబ్బుల బారిన పడుతున్నారు. దీంతో అందరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తర్వాత అందరూ ఆరోగ్యంపై దృష్టి సారించారు. తీసుకునే ఆహారం నుంచి వర్కౌట్ల వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలా మంది యోగాను తమ జీవితంలో ఓ భాగం చేసుకున్నారు. జిమ్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. కాస్త సమయం దొరికినా ఇంట్లోనే ఆసనాలు వేయొచ్చు. అందుకే యోగాకు ఆదరణ బాగా పెరిగింది. యోగా అనేది శరీరంలోని అవయవాలను మెలితిప్పే భంగిమలు. అంతేకాదు, మనస్సును ప్రశాంతంగా ఉంచేందుకు ఆర్భాటాలు లేకుండా చేసే ఆసనాలు ఉన్నాయి. యోగాలో ముఖ్యంగా శ్వాస, శరీరం, మనసును ఉపయోగించాలి. మౌనం యోగా ఫామ్ అన్హత యోగా జోన్తో అసోసియేట్ అయ్యి ఇక్కడ హైదరాబాద్లో యోగా ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మరి దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రీతి గారు ఉన్నారు. మాట్లాడిద్దాం. హాయ్ ప్రీతి గారు, నమస్తే. నమస్తే. హలో. ముందుగా మీకు హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. థ్యాంక్ యూ. సో చెప్పండి, ఇవాళ స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ యోగా ఫెస్టివల్ ఇంపార్టెన్స్ ఏంటి? సో ఇక్కడ ద బంచ్ ఆఫ్ యోగీస్ అందరు అసెంబుల్ అయినరు. అనాథ యోగా జోన్ విత్ మౌనం, the field that this is. We've come together to celebrate yoga. So we're starting from body, annamaya kosa nunchi మెల్లగా గ్రాస్ స్థూలం నుంచి సూక్ష్మం వరకు ప్రయాణం. సో దీని తర్వాత దెర్ ఇస్ ప్రాణాయామ, బ్రెత్ వర్క్, తర్వాత యానిమల్ మూవ్మెంట్స్. అండ్ ఇన్ యోగా ఇస్ లైక్ యోగా వే యూ కెన్ రిలాక్స్. ఇప్పుడు ఏంటి కష్టపడుతున్నారు కదా, ఇట్స్ వెరీ మ్యాస్కులిన్. సో there's sun and moon aspects to yoga. ఒకటి ఏంటి అంటే ఇట్స్ క్వైట్ లైక్ యూ హ్యావ్ టు డూ బిగ్ ఫీట్స్, ఒకటి రిలాక్సింగ్ ఆస్పెక్ట్. సో అలా మెల్లగా బాడీ నుంచి, శరీరం నుంచి ఆత్మ వైపు ప్రయాణం టు లీడ్ టు ద యూనియన్ విచ్ దట్ యోగా ఇస్. మన డీపర్ సెల్ఫ్, మన ఆత్మతోని ఒక అనుబంధం, ఆర్ జస్ట్ రిమెంబరింగ్ నీ నిజ స్వరూపం, ఆత్మ సాక్షీకరణ ఇస్ యోగా.
సో దానికోసం మనము రకరకాల విన్యాసాలు చేయాల్సి వస్తుంది. బికాజ్ కొన్ని జన్మల నుంచి వీవ్ అక్యుములేటెడ్ అ లాట్ ఆఫ్ కర్మాస్ అండ్ సంస్కారాస్. సో ఇట్స్ ఆల్ అబౌట్ క్లీనింగ్, క్లెన్జింగ్, టాక్సిన్స్ని బయటికి తీయడం, మన అటాచ్మెంట్స్, మోహం, ఇవన్నిటి నుంచి విముక్తి పొందడానికి వీ హ్యావ్ టు డూ అ సర్టన్ kriyas and a lot of other yogic tools are being used to remember your true nature. సో ఇక్కడ ఈ యోగా మీరు ఎప్పటి నుంచి కండక్ట్ చేస్తున్నారు? మౌనం ఫామ్ ఎప్పుడు ఫామ్ అయింది? ఇది 10 ఏళ్ళ నుంచి ఉన్నది ఈ భూమి. మెల్లగా ధ్యానశాల ఒకటి తయారు చేసినాము, అండ్ దెన్ ఇప్పుడు కుటీరాలు తయారవుతున్నాయి. దర్ ఇస్ వెరీ ఆర్గానికలీ ఇట్ ఈస్ ఇవాల్వింగ్. ఏదో చెయ్యాలన్న తపన కాకుండా ఇట్స్ లైక్ ఐ వాజ్ వర్కింగ్ ఆన్ మై ఓన్ సెల్ఫ్. నన్ను నేను తెలుసుకోవాలనే ప్రయత్నంలో యాజ్ అ బై ప్రోడక్ట్ దిస్ హ్యాస్ ఇవాల్వ్డ్. అండ్ ఈ సంవత్సరం మొదలుపెట్టినాం to we are inviting people into our field. And this is a bhumi, this is a field for anyone who wants to know themselves. తన గురించి తాను తెలుసుకోవాలన్న ఒక తపన, ఆతృత, దాహం ఉన్న ప్రతి వారికి ఒక తపోభూమి ఇది. యా, మీరు ఎప్పటి నుంచో యోగా చేస్తున్నారు కదా, సో అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు యోగా? సో వాట్ ఈజ్ యోగా ఫర్ యూ? నేను ఒక 7 years అవుతుంది స్టార్ట్ చేసి. యోగా ఫర్ మీ ఈజ్ ఫుల్నెస్, అబండెన్స్, జాయ్, ఇండిపెండెన్స్. మనం ఏంటి అంటే వీఆర్ సో లైక్ డిపెండెంట్, బయట ప్రపంచం మీద డిపెండ్ అవుతున్నాం ప్రతిదానికి, ఎమోషనలీ, మెటీరియలీ, మన సంతోషానికి. ప్రతి ఒక్కళ్ళు జీవితంలో సంతోషాన్ని వెతుకుతున్నారు. సో అది బయట వెతుకుతున్నారు, బయట వెతికి అలసిపోతున్నారు. కానీ బయట ఇక్కడ లేదు. అదొక దేర్ ఇస్ అ ప్లెజర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, దిస్ పీస్ ఆస్పెక్ట్. పీస్ అనేది బయట లేదు, లోపల ఉన్నది. సో నేను కొన్ని సంవత్సరాలు ఎక్కడుంది ఆనందం అని ప్రపంచంలో వెతికిన, అలసిపోయి పూర్తిగా ఐ వెంట్ ఇన్ టు సీ లైక్ జీవితం ఒకసారి బతుకుతున్నాము అని అంటే లైక్ then I realized that it was only one life and then I have to live it fully. సో చాలా ప్రయత్నాలు చేసిన, ఎక్కడుంది ఆనందం, ఏంటి అసలు ఈ జీవితం, పర్పస్ ఏంటి అని. సో అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయి దెన్ ఐ రియలైజ్ ఇట్స్ లైక్ ప్రతి ఒక్కటి లోపల ఉంది. నేను లోపల ఇండిపెండెంట్లీ సంతోషంగా ఉన్నప్పుడు, ఇండిపెండెంట్ హ్యాపీనెస్, రీజన్లెస్ హ్యాపీనెస్ మనకు దక్కినప్పుడు మనం నిజంగా సంతోషంగా ఉండగలుగుతాం. అదర్వైజ్ ఇట్ ఈస్ జస్ట్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఫ్రమ్ సమ్వన్ ఆర్ డిపెండింగ్ ఫర్ యువర్ జాయ్. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ అటాచ్మెంట్. సంతోషంగా ఉండడానికి మనకు ప్రపంచం అనుకూలంగా ఉంటేనే సంతోషంగా ఉండగలుగుతాం, సానుకూలంగా ఉంటేనే, లేకపోతే దుఃఖం. సో ఆ డిపెండెన్సీ తగ్గించుకుంటూ వచ్చి నాలో ఆనందాన్ని వెతుక్కున్న తర్వాత నిజంగా ఇప్పుడు నేను జీవితాన్ని అనుభవిస్తున్నా పరిపూర్ణంగా, సంతోషంగా. ఐ మీన్ ఇట్స్ అ ప్రాసెస్ అనుకోండి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, బట్ ఐఎమ్ డెఫినెట్లీ ఇన్ అ బెటర్ ప్లేస్ దెన్ వేర్ ఐ వాజ్. ఈ టైం మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. యోగా పిల్లలకు, పెద్దలకు అందరికీ అవసరమే, కానీ మహిళలకి మరింత ముఖ్యం. ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉండటం వాళ్లకు మాత్రమే కాదు, యావత్ కుటుంబానికి ముఖ్యం. తల్లి క్షేమం మీదే పిల్లల భవిష్యత్తు ఆధారపడుతుంది. భార్య ఉత్సాహం మీదే భర్త ఆనందం ఆధారపడి ఉంటుంది. అందుకే స్త్రీలు తమ కోసం, తమ వారి కోసం 2 కారణాలతోనూ యోగా చేయాల్సిందే. యోగా చేసేందుకు టైం లేదు అని చెప్పేందుకు కూడా వీల్లేదు. ఎలాగోలా సమయం చూసుకుని స్త్రీలు యోగాభ్యాసం చేస్తేనే మన దేశం త్వరగా బాగుపడుతుంది. ఒక అమ్మాయి యోగాసనాలు చేస్తూ తనని తాను వశపరుచుకోవటం పైకి కనిపించినంత మామూలు విషయం కాదు. అది దేశ భవిష్యత్తునే పరోక్షంగా బాగు చేసే అద్భుత విప్లవం. The Surya Namaskars that we are about to do here is preparing you for Samadhi. So we're working on the cross, cleaning the impurities,
shedding of toxins and ignorance and attachments and lot of it. The whole of mind is nowhere else but it's in the body. A mind, there's no organic location to mind. It's everywhere in the body. So we work on the body because it's so like soul and mind are very subtler concepts. You cannot get a hold of it. You can consciously have the body move in certain directions, but how do you catch hold of the mind? Right? Where is the mind? How can you even meditate? Sit and meditate. Where is the thought? How can you hold a thought? So it's beautifully. So the yogis, the ancient yogis who sat on the mountain tops, who couldn't meditate, so they realized that they need to twist and turn their bodies. So they were quite inspired by the animals around, and that's why we have all these Bhujangasan, Mayurasan, and what else? A bunch of them. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా యోగా ఫెస్టివల్లో భాగంగా మనకి ఇవాళ పూనం కౌర్ కూడా మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. యోగా ఎంత స్పెషల్ తనకి. హాయ్ పూనం. నమస్కారం అండి. నమస్తే. ముందుగా మీకు హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. మీ అందరికీ అంతర్రాష్ట్రీయ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. రైట్. ముందుగా యోగా మీకు ఎలా హెల్ప్ అవుతుంది? ఎప్పటి నుంచి మీరు యోగా చేస్తున్నారు? యోగా అంటే చాలామంది ఓన్లీ ఒక ఫిజికల్ ఫామ్ అనుకుంటారు. సో ఐ థింక్ 2006-07 నుంచే ఐ జాయిన్డ్ ఇన్స్టిట్యూషన్. ఐ డి నాట్ జాయిన్ కంప్లీట్లీ, కానీ ఇంట్రడ్యూస్ చేసింది యోగా నాకు బ్రహ్మకుమారీస్. ఓకే. సో దట్ ఈస్ రాజ్ యోగా, విచ్ డీల్స్ విత్ a lot of mental strength and emotional strength. And I think in recent times it showcases that I have practiced it a little bit. మన బయట ప్రపంచానికి, మన లోపల ఉన్న ప్రపంచానికి దాని మధ్యలో పీస్ తీసుకొచ్చే ఒక మార్గం. సో యోగా మీకు ఎంత స్పెషల్? మీ ఇన్నర్ పీస్ కావచ్చు, మీ బ్యూటీకి కావచ్చు. అదే నేను చెప్తున్నాను కదా, మన బయట ప్రపంచంలో చాలా జరుగుతూనే ఉంటాయి. ఆ టైంలో మనం స్థిరంగా, బలంగా, నిలకడగా ఉండాలి అంటే I think yoga really helps. Especially I'm more into meditation. Okay. And very less. Little Surya Namaskaras and a few asanas that I do. So I would advise everybody to practice it at least 3 days in a month. And especially ee roju naku chala special ante for 2.5 years nenu ippude Rishikesh nunchi vastuna. It's just been 1 week that I went to Rishikesh and came back. Physical form of yoga కాకుండా people who do yoga వాళ్ళ కంపెనీ కూడా మీతో ఉంటే చాలా పాజిటివ్గా లైఫ్ ఉంటుంది. సో యోగా ఇస్ అ గిఫ్ట్ given to the world by India. ఎస్. సో ఇంత బిజీ స్కెడ్యూల్ అంటే అందరికీ బిజీ స్కెడ్యూల్ ఉంటుంది. మీ బిజీ స్కెడ్యూల్లో యోగాకి మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు డైలీ? అండ్ ఫ్యూ యోగా ముద్రాస్ అంటే రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసేవి బేసిక్వి. Due to some accidental issues, I was not able to practice everything. But I like Shushupala Asana, which relaxes. I like Ekpadasana. And I like Dhanurasana. So it really helps me. And there are few asanas which are required for acidity, and I use it when I need it. Like if I'm stressed, I meditate. If I cannot really concentrate a lot, I listen to and there are different forms of yoga, right? There's Bhakti Yoga, there's Raj Yoga, there's Hatha Yoga, there's Ashtanga Yoga. So I think I am more into Bhakti Yoga. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ పూనం గారు. యోగా డేకి మీకు తెలియదంటూనే చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మన చరిత్రను, మన సనాతన జీవన విధానాలను చెరిపేసేందుకు జరిగిన ఎన్నో కుట్రలను ఎదుర్కొని మన సాంస్కృతిక వైభవాన్ని కాపాడేందుకు మన పెద్దలు చేసిన త్యాగం నిరుపమానమైనది. తరతరాలుగా మన పూర్వీకుల నుంచి వచ్చిన సనాతన జీవన జ్ఞాన సంపదను గుర్తు చేసుకుంటూ వారు వారసత్వంగా ఇచ్చిన యోగాలో నిగూఢంగా ఉన్న శక్తి సామర్థ్యాలను ఘనమైన ఉత్సవంగా జరుపుకునేందుకు
ఇంతకు మించిన మరో సందర్భం ఏముంటుంది? మౌనం యోగా ఫామ్ అర్హత యోగా జోన్తో అసోసియేట్ అయ్యి ఇక్కడ హైదరాబాద్లో యోగా ఫెస్టివల్ నిర్వహిస్తోంది. మరి దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రతిభ అగర్వాల్ గారు ఉన్నారు. వార్త మాట్లాడదాం. సో వాట్ ఈస్ యోగా ఇన్ యువర్ ఫామ్? అంటే యోగా అంటే అసలు ఏం చెప్తారు? So we do Hatha Yoga. We basically do Hatha Yoga, and under Hatha Yoga we do various styles. We do Vinyasa, we do Power Yoga, we also do Acro Yoga and Aerial Yoga. So we are trying to be very inclusive. Like for example, you wouldn't want to eat the same dish again and again. You go to different restaurants, you want to eat different kinds of food. So similarly, we have different kind of people who like different aspects of yoga. So we are trying to give them that so they all can enjoy. సో యోగా చేయడం వల్ల అంటే ఒక్కొక్క ఏజ్ వాళ్ళు ఒక్కొక్క యోగా ముద్ర చేయాల్సి ఉంటుంది కదా. సో బేసికలీ ఎవరైనా చేయగలిగే యోగా అంటే ఏముంటాయి, దానివల్ల బెనిఫిట్స్ ఏముంటాయి అంటారు? See, the benefits for different age groups, it's actually the same. So it just coordinates the body, the breath and the mind. I would say yoga is like a road map. It's like a Google map. You want to reach somewhere. So similarly, yoga is your Google map so that you can lead your life in a more holistic way, in a more happier way. So if you practice yoga in any form, you are more connected to your body, to your breath. So you can actually combat all the stress and the illness which we get in every day, and we are able to lead our lives a little better. So I say yoga is like a Google map which is guiding us, okay, how to lead your lives in a more better way. థ్యాంక్ యూ సో మచ్ ప్రతిభ గారు. మీ ఇంత బిజీ స్కెడ్యూల్లో ఈవెంట్ చాలా బిజీగా చేస్తున్నారు, మేము చూస్తున్నాం, చాలా వెయిట్ చేస్తున్నారు మీరు క్లాసెస్ ఇవ్వడానికి అని చెప్పి. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో మాతో టైం షేర్ చేసుకున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. It's my pleasure, and wishing everybody, all our viewers, a very, very happy International Day of Yoga. నమస్తే సార్. అయితే యోగా ప్రజెంట్ జనరేషన్కి ఎలా హెల్ప్ అవుతుంది? యోగా గురించి మీరు ఏమైనా అడ్వైస్ చేయాలనుకుంటే యోగా గురించి ఏం చెప్తారు ఆన్ యోగా డే? Basically, to start with, I mean, yoga has been prominent from ages together. But then as technology is developing, I think it's really growing places. And now there are so many more variations of yoga. I mean, you hear of acro yoga, hydro yoga, God knows what all yoga. So that means the new generation is catching up. That is why otherwise the basic yoga is the same. I'm sure the principles are the same. How did the yoga helps to ladies, especially who are managing outside the work and inside the work home? How did they manage with yoga? See, basically, I think ladies are the most complicated process what God has made. Like, she has to bear since childhood all the pains of pregnancy, then again the stress. She is a homemaker plus is a professional plus too. On the top, the yoga is the most, I think it's the most Asian form which we have been following, but due to something it had gone down, but now again because of, you can say, many yoga gurus and all, it came up in the society, and that's the best form of exercise, inner and your physical wellness. So Mounam farm is actually a really nice place. It's my very first time as experiencing over here, and so far I've been enjoying like all of the different things, starting from the 108 Surya Namaskars, and then there was sound therapy. Everything was really nice, and the vibe over this place, it's actually really different, and a person can feel really peaceful after coming over here.
సో చూసారు కదా యోగా మనకు ఎన్ని రకాలుగా మేలు చేస్తుందో. మీరు కూడా మీ జీవితంలో యోగాని భాగం చేసుకోండి. వీలు దొరికినప్పుడల్లా యోగాకి కాస్త టైం వెచ్చించండి. ఆరోగ్యమే కాదు, మనసుకు కూడా ప్రశాంతతగా ఉంటుంది. వన్స్ అగైన్ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే.